హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. సార్ ఇలాంటిది ఒకటి ఉందా? వరల్డ్ గవర్నమెంట్ అంటే ప్రపంచ ప్రభుత్వం ఒకటి ఉందా? సో కంగారు పడకండి, మీరు అనుకున్నంత హెవీ స్థాయిలో కాదు. కానీ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరూ గ్లోబల్ లీడర్స్ కలుస్తారు. దీన్ని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అని అంటారు. ఇది ఫిబ్రవరి 11 నుంచి 13, 2025 వరకు జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అనేది అడుగుతాడు మనకి. దుబాయ్లో జరిగింది. ఓకే, సో దీని తాలూకా థీమ్ జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, అంటే భవిష్యత్తు ప్రభుత్వాలను నిర్మించడం అనమాట. సో ఇందులో పార్టిసిపెంట్స్ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అధినేతలు, అలాగే విధానకర్తలు, పాలసీ మేకర్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళంతా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కొన్ని క్రిటికల్ సెక్టర్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, సో ఇట్లాంటివి. సో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ప్రభుత్వాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి అంశం పైన వీళ్ళు ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు. సో దీనికి సంబంధించి భారతదేశం నుంచి రిప్రజెంటేషన్ ఎవరు వెళ్ళారు అంటే యూనియన్ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్. అదేం సార్, ప్రైమ్ మినిస్టర్ పూరా అంత పెద్ద సమ్మిట్ కాదు, అంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే అంత రేంజ్ సమ్మిట్ కాదు, కాబట్టి ఆయన ప్లేస్లో వేరొకళ్ళని పంపిస్తూ ఉంటారు. సో ఇలా యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ వెళ్ళారు. సో వెళ్ళి ఏం చెప్పారు, మరి మైక్ ఇస్తారు, ఏదో ఒకటి చెప్పాలి కదా. గ్రీన్ గ్రోత్ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి జీడిపిని, అలాగే పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి ఉత్పత్తి, ప్రొడక్షన్, ఇలాంటివి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. సో రానున్న రోజుల్లో భారతదేశం నుంచి మీరు ఏం ఆశించవచ్చు అంటే పర్యావరణానికి హాని కలిగినటువంటి అభివృద్ధిని ఆశించవచ్చు అనేటటువంటి చెప్పారు. 2, క్లైమేట్ రెసిలియంట్ ఇనిషియేటివ్స్. ఇటీవల కాలంలో మనకి ఏం జరుగుతుంది, వాతావరణ మార్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులకి తట్టుకునేలాగా మనం ఓకే, బయట వేడుకుంటే ఏసీ వేసుకుంటాం, బయట చల్లగా ఉంటే దుప్పటి కప్పుకొని పడుకుంటాం, ఫైన్. కానీ వ్యవసాయ రంగం ఇలాంటివి అలా ఉండదు కదా. సో ఎక్కువ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, నీళ్లు లేకపోయినా, కరువు కాటకాలు వచ్చినా తట్టుకుని పండేటటువంటి విత్తనాలను తయారు చేయాలి. ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అలా క్లైమేట్ రెసిలియంట్ ఇనిషియేటివ్స్ అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం మార్పు చెందేటటువంటి అనేక చర్యల గురించి కూడా మాట్లాడారు. సో ఇందులో భాగంగా ఇండియా కమిట్మెంట్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధికి సంబంధించి భారతదేశం ఏం చెప్పింది అంటే, సో హై లెవెల్ రౌండ్ టేబుల్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ అండ్ ఎక్స్టీజీస్ 2045 మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ అనేటటువంటి దాంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, అలాగే ఆటోమొబైల్స్, ముఖ్యంగా మొబిలిటీకి సంబంధించి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, రవాణా రంగంలోనే మనం ఎక్కువగా శిలాజ ఇంధనాలను వాడుతూ ఉంటాం. ఇప్పుడు దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారుస్తున్నాం, కానీ అవి అంత సస్టైనబుల్గా అవ్వట్లేదు. ఎట్లా ఉంటుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలన్ మస్క్ తయారు చేసిన టెస్లా కార్కి డీజిల్ జనరేటర్ పెట్టి ఛార్జింగ్ పెడుతుండు మొన్న ఎవరో, అట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి అలా కాకుండా హై లెవెల్ రౌండ్ టేబుల్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ, అంటే ఫ్యూచర్ మొబిలిటీ ఎలా ఉండాలి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవి ఎట్లా తీసుకురావాలి అనే దానికి 2045లో ఒక మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ఉంటుందండి. సో వీటి గురించి కూడా భారతదేశం పార్టిసిపేట్ చేసింది. ఫోకస్ ఏరియాస్ ఏం మాట్లాడారంటే ఇందా చెప్పింది, క్లీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతోపాటుగా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఏ దేశానికైనా, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకి ఆర్థిక వనరులు కావాలి. ఈ ఆర్థిక వనరుల గురించి మాట్లాడింది. దీంతోపాటు భారతదేశానికి ఉన్న లైఫ్ స్టైల్ ప్రపంచంలోనే చాలా అతి గొప్ప లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని తీసుకున్నారనుకోండి, ప్రపంచంలో ఉన్న అందరూ అమెరికాలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్నే తింటున్నారనుకోండి, ఈ భూమి ఉత్పత్తి చేసేటటువంటి వనరుల కన్నా 6 రెట్లు ఎక్కువగా మనకు వనరులు కావాలి. అంటే యూఎస్ లైఫ్ స్టైల్ మనకు ఉంటే, అంటే 6 రెట్లు భూమి ఎక్కువ ఉత్పత్తి చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటే. వాళ్ళ తిండి, తాగుళ్ళు, ఇంకొకటి ఇలా ఉంటుంది. అదే భారతదేశానికి సంబంధించిన లైఫ్ స్టైల్ కనుక తీసుకుంటే 0.8 అర్త్స్ సరిపోతాయి, అంటే ఇంకా 0.2 అర్త్స్ మిగులుతాయి మనకి. సో కాబట్టి మన లైఫ్ స్టైల్ అంత గొప్పది. మనం తినే ఇడ్లీ, దోశ, సాంబార్, ఇప్పుడు చాలామంది వచ్చి అద్దినద్దు, ఇద్దినద్దు, ఇది చేయొద్దు అంటున్నారు, కానీ అన్నీ మంచివే, ఏమీ సమస్య లేదు. మన పూర్వీకులు అవన్నీ తినే బ్రహ్మాండంగా జీవించారు. వాళ్ళకి ఇంకా మెంటల్ స్ట్రెస్ కూడా లేదు. మనకి ఇంకా చాలా విపరీతమైన మెంటల్ స్ట్రెస్. వాళ్ళు అన్నాలు తిన్నారు, వాళ్ళు పచ్చళ్ళు తిన్నారు, వాళ్ళు ఇడ్లీ సాంబార్లు తిన్నారు, అన్నీ తిన్నారు. వాళ్ళు పిజ్జాలు తినలే, వాళ్ళు బర్గర్లు తినలే, వాళ్ళు నూడిల్స్ తినలే. సో కాబట్టి ద లైఫ్ స్టైల్ ఇండియాలో మనకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి లైఫ్ స్టైల్ చాలా గొప్ప లైఫ్ స్టైల్ అది. ఎందుకంటే వెజిటేరియన్స్లో ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు. అందుకే కదా చైనా వాడు ఎలకలు, పిల్లులు అవన్నీ తింటాడు. వాడు తినంది ఏడు తెలియడు, మనుషులు కూడా తింటాడు. సో మనం అలా కాదు, మనకి చాలా అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉంది. సో మనకి డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఏమీ లేకపోయినా కూడా
మజ్జిగ వేసుకొని అన్నం తినేటటువంటి ఒక అద్భుతమైన సంస్కృతి ఉంది. చాలాసార్లు చూడండి, ఒంట్లో బాగోపోతే మన డాక్టర్ ఏం చెప్తాడు, అమ్మ రసం పోసుకొని తిను లేదా మజ్జిగ పోసుకొని తినట్లు. సో అలా చాలా గొప్ప లైఫ్ స్టైల్ ఉంది. దీన్ని అనుసరించే ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం మిషన్ లైఫ్ అని ఒకటి పట్టుకొచ్చింది. అదేంటంటే ప్రోప్రానెట్ లైఫ్ స్టైల్. అంటే మన భూమి ఏదైతే ఇస్తుందో దానికి తగ్గ లైఫ్ స్టైల్ని వ్యక్తులు కానీ కమ్యూనిటీస్ కానీ జాతీయ స్థాయిలో కానీ తీసుకోవాలి. దీనివల్ల మనకి సుస్థిరత అనేటటువంటిది రోజువారీ జీవితంలో మనకి అలవాటు అవుతుంది. దీనివల్ల మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇండియా ఎన్వైర్మెంటల్ ఇనిషియేటివ్స్ చాలా చేసింది. ఏంటంటే 2030 కల్లా 500 గిగావాట్ల విద్యుత్తుని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ 200 గిగావాట్లు తీసుకొచ్చారు. అలాగే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి వాతావరణ మార్పులకు తట్టుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే 109 వెదర్ రెసిస్టెంట్ సీడ్స్ అంటే వాతావరణాన్ని తట్టుకునేటటువంటి విత్తనాలను కూడా మనం తయారు చేసి దీని ద్వారా మనం ఆహార భద్రతను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో చూడొచ్చు. 2 నీల్గాయ్ కల్లింగ్. కల్లింగ్ అంటే చంపడం. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి యానిమల్స్ ఇవి హర్యానాలో చాలా ఎక్కువగా ఉంటాయి, కల్లింగ్స్ అనేటటువంటి. ఇవి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాయంటే ఎక్కువగా పక్కన ఉన్నటువంటి పంట పొలాలను తినేస్తున్నాయి. సో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని చంపచ్చు అని చెప్పి ఇప్పుడు హర్యానా ప్రభుత్వం చెప్తోంది. అయితే దీన్ని కొంతమంది పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇది చంపడం అనేటటువంటిది కరెక్టేనా? సాధారణంగా చేస్తారు ఇట్లాంటివి. మీరు ఆస్ట్రేలియాలో ఎక్కువగా మనం ఆస్ట్రేలియాని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, కంగారూస్ అని అంటూ ఉంటాం. సో ఆ కంగారూస్ తెలుసు కదా మీకు, దానికి 4 కాళ్ళు ఉన్నప్పటికీ 2 కాళ్ళ మీద తోక మీద పరిగెడుతుంటుంది అది. సో ఈ కంగారూస్ ఒకప్పుడు పాపులేషన్ ఆస్ట్రేలియాలో చాలా అధికం అయిపోయింది. మనుషుల పాపులేషన్ కన్నా ఆస్ట్రేలియాలో మనుషుల పాపులేషన్ ఎక్కడ ఉంది కానీ ఈడ్చి కొడితే ఒక ఖండం ఉన్న 2 కోట్ల పాపులేషన్ అంతే. సో ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఈ కంగారూస్ పెరిగిపోయి ఎక్కడ చూసినా ఈ కంగారూసే ఉంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, కంగారూస్ని కాల్చి చంపేయండి అని చెప్పి. సో హెలికాప్టర్లు అవి ఇవి వేసుకొని వెళ్ళి గన్నలు తీసుకొని కాల్చేశారు. దొరికిన కంగారూని దొరికినట్టు కాల్చేశారు. కాల్చేసి ఆ కంగారూస్ని తినడం కూడా మొదలుపెట్టారు. సో ఎందుకంటే అది కూడా వెజిటేరియన్ తినేటటువంటి జీవే కాబట్టి మాంసం నార్మల్గా ఉంటుంది. సో ఆ రకంగా చాలా ప్రాంతాలలో పర్యావరణంలో ఏవైనా ఎక్కువైపోతూ ఉంటాయి. సో వాటిని చంపుతూ ఉంటారు. అందుకే మనకి ఎప్పుడు కూడా చూడండి, మేకలు ఎంత ఇంపార్టెంట్, పులి కూడా అంతే ఇంపార్టెంట్. మేకలు ఎక్కువైపోయినాయి అనుకోండి ఏమవుతుంది, ఇలా ఎక్కడ గడ్డి దొరికితే వాటిని తినేస్తూ ఉంటాయి. అది పులి ఉందనుకోండి, ఈ మేకలను పులి తింటూ ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుంది, ఈ నేచర్ అనేటటువంటిది బ్యాలెన్స్ అవుతుంది. కొంతమంది చాలా అపారమైనటువంటి మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో. ఏంటంటే ఒక పులి వెళ్ళి ఒక మేకను వేటాడుతూ ఉంటే కింద మెసేజ్ పెడతాడు వాడు, మీరు ఫోటోగ్రఫీ ఎందుకు తీస్తున్నారు, దిగి ఆ మేకకి సహాయం చేయొచ్చు కదా. మరి మేకకి సహాయం చేస్తే పులికి అన్నం ఎవడు పెడతాడు, నువ్వు పెడతావా ఉడిపి హోటల్లో. సో ఏ జంతువుకి ఆ జంతువు, ఈ నేచర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మేకను పులి తినాలా, ఆకుల్ని మేక తినాలా. సో ప్రతిదానికి బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కువగా ఆక్సిజన్ పెరిగిపోయినా విపరీతమైనటువంటి చల్లదనం వస్తుంది, మంచు కొండలు పెరిగిపోతాయి. సో ప్రతిదానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది మీకు. అందుకే అడవులు ఎప్పుడూ పచ్చదనంగా ఉండాలంటే ప్రెడేటర్స్ ఉండాలి. అందుకే మీరు ఎప్పుడు చూడండి, మేకలు ఎప్పుడు ఎండేంజర్డ్ అవ్వవు, ఎందుకంటే విపరీతంగా కనేస్తూ ఉంటాయి అవి. ఏవి ఎక్కువగా ఎండేంజర్డ్ అవుతాయి, ప్రెడేటర్స్ ఎండేంజర్డ్ అవుతాయి. అందుకే మీకు ఏ సక్సెస్ఫుల్ ఎకోసిస్టమ్ ఉండాలన్నా అక్కడ ఇలాంటి జంతువుల్ని చంపేటటువంటి ప్రెడేటర్స్ గురించి మాట్లాడతారు. లయన్, లెపర్డ్, అదే చీతా, అలాగే టైగర్, ఇలాంటి వాటి గురించి మాట్లాడతారు. లేదా తోడేళ్ళు, లేదా డాగ్స్, హైనాస్, ఇలాంటి వాటి గురించి మాట్లాడతారు. అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏముండాలి, అసలు హైనాస్ని చాలామంది అసహించుకుంటారు కానీ హైనాస్ ఒకటి, వల్చర్స్ ఒకటి, రాబందులు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి స్కావెంజర్స్ అని అంటారు. కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని కూడా తిని అరిగించుకోగలవు అవి. అలా కాకుండా మీరు కుళ్ళిపోయినటువంటి ఒక కుక్కను ఇంకొక దాన్ని రోడ్డు మీద వదిలేయండి, చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇల్లుకి చాలా అద్భుతమైన సువాసన వస్తుంది. అవి తినాలంటే ఈ వల్చర్స్ వల్లే సాధ్యం. అందుకే మీకు చాలా కమ్యూనిటీస్లో రాబందుల్ని పూజిస్తారు. పార్సీస్ అయితే ఒకప్పుడు టవర్స్ ఉండేవి, ఆ టవర్స్ పైన చనిపోయిన వ్యక్తులను వదిలేస్తే వాళ్ళ దేహాలని ఈ వల్చర్స్ తినేవి. సో అలా పరమపదం పొందుతారని వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఇప్పుడు వల్చర్స్ లేవు, అవి మనం పాటించట్లేదు. కాబట్టి ప్రెడేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
సో ఇప్పుడు ఈ యొక్క నీల్గాయ్ అనేటటువంటిది పెరిగిపోతుంది, దీన్ని చంపడానికి ఇప్పుడు అనుకుంటున్నారు. సో హర్యానా గవర్నమెంట్ మేల్ నీల్గాయ్స్, వీటిని బ్లూ బుల్స్ అని కూడా అంటారు. సో ఇది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా దీన్ని ఇప్పుడు చంపచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పంట పొలాలని బాగా పాడు చేస్తున్నాయి. అయితే కొంతమంది పర్యావరణవేత్తలు అక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ, దాని పేరు బిష్నోయ్ కమ్యూనిటీ, వీళ్ళు ఈ డెసిషన్ అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి మొక్కల్ని కొట్టడం కానీ అక్కడ ఉన్న యానిమల్స్ని చంపడం కానీ వీళ్ళు వ్యతిరేకిస్తారు, వీళ్ళ తాలూకా కల్చర్లో భాగంగా. సో కాబట్టి దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ నీల్గాయ్ కాంట్రవర్సీ అనేటటువంటి జరుగుతుంది. ఇదేంటంటే సో నీల్గాయ్స్ వల్ల చాలా బయోడైవర్సిటీ వస్తుంది, ఎస్ డెఫినెట్గా, కానీ ఇవి థ్రెట్ టు క్రాప్స్, అంటే చాలా పంటల్ని ఇవి నాశనం చేస్తున్నాయి. మీరు ఇలాంటివి చాలా జంతువులు ఉంటాయి చూడండి, మీరు చెరుకు తోటలో కనుక గబుక్కుని ఏనుగు వచ్చింది అనుకోండి, అంతే సఫా, అసలే చెరుకు అంటే తీయగా ఉంటుంది. సో ఏనుగుకి బేసికల్గా వెజిటేరియన్, సో ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తూ ఉంటుంది. సో కాబట్టి రానివ్వరు అట్లా క్రాప్స్లోకి. సో కాబట్టి ఫార్మర్స్ ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళ ఈ నీల్గాయ్స్ తాలూకా పాపులేషన్ని కంట్రోల్ చేయమంటున్నారు, ఎందుకంటే పంటలు పాడేవి మాకు నష్టం వస్తుందని. బట్ దీనివల్ల కొన్ని ఎథికల్ కన్సర్న్స్ కూడా రైజ్ అవుతున్నాయి, నైతికపరమైనటువంటి సమస్యలు. ఎందుకు మనకి లీగల్గా ఇలాంటి కల్లింగ్ అంటే చంపడం, స్లాటరింగ్, తీసుకెళ్ళి చంపేస్తారు వాటిని. సో ఇలా లీగల్ కల్లింగ్ వల్ల మనకి సస్టైనబిలిటీ అండ్ కన్జర్వేషన్, అంటే రానున్నటువంటి రోజుల్లో సుస్థిరత అనేటటువంటి దానికి ఇది వ్యతిరేకం కదా అనేటటువంటి అంశంలో భాగంగా. సో దీని గురించి కనుక మనం చూస్తే నీల్గాయ్, బ్లూ బుల్ గురించి ఇలా నీల్గాయ్స్ చాలా ఉన్నాయి, బట్ ఇది ఒక రకం. సో దీనికి ఒక లాటిన్ నేమ్ ఉంది, సైంటిఫిక్ నేము బోస్లాఫస్ ట్రగోకామిలస్. అది ఏంది సార్ అని అడగండి, నాకు కూడా తెలియదు, లాటిన్ నేమ్ అంటే అట్లానే ఉంటుంది. ఇది ఇండియా, నేపాల్, పాకిస్తాన్లో కనిపిస్తుంది. లార్జెస్ట్ ఏషియన్ యాంటిలోప్, అంటే ఈ యొక్క జింకల జాతికి దుప్పుల జాతులకి చెందినటువంటిది ఇది. ఇది చాలా పెద్దగా ఉంటుంది సైజు. సో ఈ ఏరియాస్లో ఉన్నటువంటి ఇవి లార్జెస్ట్ ఏషియన్ యాంటిలోప్, అంటే యాంటిలోప్ అంటే అదే జింకల జాతికి చెందిన. సో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద యాంటిలోప్. అయితే హిందూయిజంలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో చాలామంది కొన్ని స్టేట్స్లో కూడా ప్రపోజ్ చేస్తున్నారు దీని పేరు మార్చమని, రొజాద్ అని చెప్పి, ఫారెస్ట్ యాంటిలోప్ అని అంటారు దాన్ని. సో కాబట్టి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా ఈ నీల్గాయ్స్ ఏం చేస్తున్నాయంటే ఫామ్ ల్యాండ్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి, దానివల్ల రైతులకి విపరీతమైన నష్టం వస్తుంది. సో కాబట్టి బీహార్ దీన్ని ఏం చేసిందంటే వర్మిన్ స్టేటస్ అని చెప్పి మార్చింది. వర్మిన్ స్టేటస్ అంటే ఏంటంటే లీగల్గా హంటింగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీహార్ వెళ్ళి ఒక గన్ తీసుకొని, లైసెన్స్డ్ గన్ను, ఈ పర్టికులర్ నీల్గాయ్స్ని కాల్చి చంపచ్చు హంటింగ్లో భాగంగా. అయితే మీరు అనొచ్చు సార్ ఇవి అంతరించిపోతాయి కదని, ఆ ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఇవి లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి, అంటే దీని పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది మనుషుల పాపులేషన్ లాగా. అందుకే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఇది షెడ్యూల్ 3లో పెట్టారు. ఇది ప్రొటెక్టెడే, కాకపోతే హై కన్జర్వేషన్ ప్రియారిటీ, దీన్ని ఖచ్చితంగా కాపాడాలని ఏం లేదు. సో దీనికి అపోజిషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎన్వైర్మెంటలిస్టులు ఇలా షూట్ చేసి చంపడాన్ని ఆబ్వియస్గా వాళ్ళు ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు అని చెప్తున్నారు. ఎథికల్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఎతుకుదాము దీనికన్నా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఆల్టర్నేటివ్స్ టు కల్లింగ్ ఏమున్నాయి, ఒకవేళ ఈ చంపడం అనేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తే దానికి ప్రత్యామ్నాయాలు చెప్పాలి కదా. ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ట్రాన్స్లొకేషన్ చేయాలి, అంటే నీల్గాయ్స్ని నాన్ అగ్రికల్చరల్ ఏరియాస్లోకి తీసుకెళ్ళాలి. ఎన్నిటిని తీసుకెళ్తారు మీరు, తీసుకెళ్తారు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ సంసారపక్షంగా ఇంకా ఎక్కువ వాటిని సృష్టిస్తాయి, అప్పుడు ఏం చేస్తారు. సో కాబట్టి అది సొల్యూషన్ కాకపోవచ్చు. బెటర్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రెడేటర్స్ని పెట్టామనుకోండి, ప్రెడేటర్స్ అంటే ఒక 4 పులుల్ని, 4 సింహాలని, అలాంటి వాటిని అక్కడ ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ముఖ్యంగా తోడేళ్ళు. సో అప్పుడు వాటిని ఇవి చంపేస్తాయి కాబట్టి ఆబ్వియస్గా నేచర్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలాంటిది కూడా ఆలోచించవచ్చు. అలాగే బఫర్ జోన్స్ కొన్ని క్రియేట్ చేయడం, అంటే వాటికి ఫుడ్ రిసోర్సెస్గా కొన్ని బఫర్ జోన్స్ చేయడం. అలాగే ఇన్వాజివ్ స్పీసీస్ కంట్రోల్, అంటే నీల్గాయ్స్ని వేరొక ప్రాంతాల్లోకి స్పీషీస్ని పుష్ చేయడం, ఫెన్సింగ్ వేయడం, ఎన్నిటికైనా ఫెన్సింగ్ వేస్తాం, ఆ ఫెన్సింగ్ ఖర్చుతో ఇంకా చాలా చేయొచ్చు. సో కాబట్టి ఇట్లాంటివి కొన్ని చెప్తున్నారు. అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఏం చెప్తున్నారంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో ఫార్మర్స్ని కూడా ఎంగేజ్ చేయడము, అలాగే కమ్యూనిటీ రిజర్వ్స్, అంటే ఈ నీల్గాయ్స్ తినడానికి మంచి గడ్డి ఇలాంటి ప్రాంతాలను కనుక ఏర్పాటు చేస్తే అవి ఆ ప్రాంతాలు దాటి రావు. సో అట్లాంటిది ఏమన్నా చేయడము. అలాగే ట్రెడిషనల్ ఫార్మింగ్ టెక్నిక్స్, అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ టెక్నిక్స్లో భాగంగా ఈ క్రాప్స్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ అక్కడ ఉన్నటువంటి పూర్వీకులు ఏవో ఆచరించి ఉంటారు. సో ఇవి తిననటువంటి ఏవో పంటలు ఉంటాయి, సో అట్లాంటి వాటిని ఫాలో అవ్వడం, ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఇష్యూ వల్ల ఏంటంటే ఈ బిష్నోయ్ కమ్యూనిటీ రాజస్థాన్లో వీళ్ళు ఒక తెగ నార్దర్న్ ఇండియాలో. సో దీన్ని ఈ బిష్నోయ్ కమ్యూనిటీని ఎవరు తీసుకొచ్చారంటే గురు జాంబేశ్వర 1400 అంటే 15వ శతాబ్దంలో పుట్టింది ఈ కమ్యూనిటీ, ఈ వ్యక్తి తీసుకొచ్చారు.
సో వీళ్ళు స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటలిస్టులు అనమాట. అంటే వీళ్ళు పర్యావరణాన్ని అసలు విపరీతంగా కాపాడుతారు. ఓ చెట్టును నరకరు, ఒక జంతువుల్ని చంపరు. ఇంకా చెప్పాలంటే వీళ్ళే వాళ్ళ తాలూకా జీవితాలను త్యాగం చేసి వీటిని అక్కడ ఉన్నటువంటి అడవిని కాపాడేటటువంటి వ్యక్తులు. సో వీళ్ళు ఇప్పుడు వీటిని చంపడాన్ని ఒప్పుకోవట్లేదు. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. IUCNలో అది లీస్ట్ కన్సర్న్. సో దీని గురించి పెద్దగా పట్టించుకోగలరు. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి బ్రహ్మోస్ NG. సో బ్రహ్మోస్ మిసైల్కి ఇది నెక్స్ట్ వర్షను. ఇది బేసికల్గా ఏంటంటే నెక్స్ట్ వర్షన్ అని అన్నాం కాబట్టి NG అంటే నెక్స్ట్ జనరేషన్. మీ అందరికీ తెలిసి ఇట్స్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. అంటే ధ్వని కన్నా 800 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఇండియా రష్యా కలిసి ఉత్పత్తి చేసే, ఆ పేరులోనే ఉంది బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర. ఇది బ్రహ్మోస్. అక్కడ ఒక నది ఉంది రష్యాలో, ఆ చివరిలో దాని పేరు మోస్ అని వస్తుంది. సో బ్రహ్మపుత్ర ప్లస్ ఆ నది కలిపితే బ్రహ్మోస్ అయింది. ఇండియా రష్యా కలిసి చేసే కాబట్టి బ్రహ్మోస్. సో చాలామంది ఇది బ్రహ్మాస్త్రం అని అనుకుంటారు, బ్రహ్మాస్త్రం కాదు ఇది. సో బ్రహ్మోస్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నేమ్. వన్ ఈజ్ బ్రహ్మపుత్ర, అనదర్ వన్ ఈజ్ దాని పేరు ఏదో ఉంటుంది రష్యాలో, హస్మోస్ అని ఏదో వస్తుంది నది, ఆ చివరి మోస్ కలిపారు. మన బ్రహ్మపుత్ర అన్నది ఆ నది కలిపితే బ్రహ్మోస్ అయింది. సో దీని తాలూకా ఫీచర్స్ కనుక మనం చూస్తే స్లీకర్, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, తక్కువగా కనిపిస్తుంది. సో గతంలో ఉన్నటువంటి బ్రహ్మోస్ మిసైల్ కన్నా కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది. 1.6 టన్నుల వెయిట్ ఉంటుంది. గతంలో ఉన్న ఓల్డర్ వెర్షన్ 3 టన్నుల వెయిట్. లెంగ్త్ ఏమో 6 మీటర్స్ ఉంటుంది, గతంలోది 9 మీటర్స్. ఇది ఎక్కడెక్కడ పెట్టచ్చు ఈ పర్టికులర్ మిసైల్ అంటే సుఖోయ్ 30 MK1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టచ్చు. అలాగే ఇండియా లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మనమే తయారు చేసాం, దాన్ని 1987లో తీసుకొచ్చాం, ఇప్పుడు వచ్చింది అది ఫైనల్గా. ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా దీన్ని పెడతారు. రేంజ్ 290 కిలోమీటర్లు ఉంటుంది. స్పీడ్ 3.5 మాక్ కంటే 3.5 రెట్లు ధ్వని కన్నా వేగంగా వెళ్తుంది. సో రాడార్ని కూడా తక్కువగా అంటే రాడార్ తక్కువగా దీన్ని పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సీకర్ కూడా హోమ్ మేడ్ రాడార్ తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా టార్గెట్ని ప్రెసిషన్లో కొడుతుంది. స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే అసలు మిగతా రాడార్లకి, శత్రు దేశం తాలూకా రాడార్లకు దొరకకుండా ప్రయాణించేటటువంటి క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. సో ఇది ప్రపంచంలోనే చాలా బెస్ట్ క్రూజ్ మిసైల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూజ్ మిసైల్స్. అలాగే US ఇండియా కాంపాక్ట్ ఇనిషియేటివ్ ఈ మధ్యకాలంలో మోడీ గారు, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, సో వీళ్ళు ఒక ఒప్పందానికి చేసుకున్నారు. దాని పేరు కాంపాక్ట్. ఇది గతంలో వచ్చిందే, ఇప్పుడు ఇదేం కాదు, దీన్ని మళ్ళీ పొడిగిస్తారు. ఇది ఏంటంటే బేసికల్గా భారతదేశానికి అమెరికాకి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను పెంచడం. సో దీన్ని మీరు ఫుల్ ఫామ్ కనుక చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎవరికి గుర్తుండదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కెటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. కంగారు పడకండి. అంటే డిఫెన్స్ రిలేటెడ్, రక్షణ రంగానికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ని పెంచుకోవడం, అలాగే వాణిజ్యానికి సంబంధించిన సంబంధాలను పెంచుకోవడం, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే చాలా పెద్ద మార్పు తీసుకురావాలి మిలిటరీ పార్ట్నర్షిప్కి సంబంధించి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇండియా వేరే దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించినటువంటి దిగుమతులు చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే మన పక్కన 2 దిక్కుమాల దేశాలు ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్, 2 చైనా. వీళ్ళు ఎప్పుడు యుద్ధానికి వస్తారో తెలియదు, కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. అందుకని చెప్పేసి భారతదేశం ప్రపంచంలో ఏదైనా అధునాతనమైనటువంటి సాంకేతికతలు వెపన్స్ వస్తూ ఉంటే రష్యా నుంచి, అమెరికా నుంచి కొంటూ ఉంటుంది. ఇంతకుముందు కేవలం రష్యా నుంచే కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు అమెరికాతో మనకి సంబంధాలు పెరిగినటువంటి కారణంగా ఇప్పుడు అమెరికా నుంచి కూడా కొంటున్నాం. సో దీని నుంచి మనకి చాలా అద్భుతమైన టెక్నాలజీ, ట్రేడ్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇవన్నీ వస్తాయి. దీనివల్ల భారతదేశం చాలా బలపడుతుంది. సో దీని ఫీచర్స్ కనుక మీరు చూస్తే 10-year ఫ్రేమ్వర్క్ ఫర్ US ఇండియా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, అంటే ముఖ్యంగా 10 సంవత్సరాలకు ఒక మంచి ఫ్రేమ్వర్క్ దాన్ని తయారు చేశారు. అలాగే రక్షణ రంగానికి సంబంధించి ఇంకా సేల్స్ జరిగితే కో ప్రొడక్షన్ ఇనిషియేటివ్స్, అంటే వాళ్ళ దేశంలో ఆ సాంకేతికతను తయారు చేసినటువంటి కంపెనీ భారతదేశంలోకి వచ్చి ఇక్కడే కంపెనీ పెట్టి భారతదేశంతో కలిసి వాటిని ఉత్పత్తి చేస్తుంది. అది కో ప్రొడక్షన్ ఇనిషియేటివ్స్. అలాగే డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించి స్పేస్లో డెఫినెట్గా మనం అమెరికా నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే 1969లోనే వాళ్ళు అపోలో 11 పంపించి మూన్ మీదకి వెళ్ళారు. మనం ఇప్పటికీ వెళ్ళలేకపోయాం. ఇంకా గగన్యాన్ గురించి వీఆర్ స్టిల్ థింకింగ్. సో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్, అందులో నాసా ఈజ్ హైలీ అడ్వాన్స్. కాబట్టి మనం స్పేస్లో చాలా నేర్చుకోవచ్చు. ఎయిర్ డిఫెన్స్ అండ్ మిసైల్ సిస్టమ్స్లో అమెరికాని కొట్టే దేశం అంటే కేవలం రష్యా, సోవియట్ యూనియన్ ఉండేది, కానీ ఇప్పుడు అమెరికా ఫార్ అడ్వాన్స్డ్ అయిపోయింది. అలాగే మ్యారీటైమ్, అండర్ సీ ఆపరేషన్స్, ఈ అన్నిటిలోని కూడా అమెరికా చాలా అడ్వాన్స్డ్ అనమాట.
సో ఇందులో మనం చాలా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ ఎలియన్స్ అంటే ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి కౌంటర్ డిఫెన్స్ ఇన్నోవేషన్, అలాగే కౌంటర్ ఈ అటానమస్ వెహికల్స్ ఉంటాయి, అదే డ్రోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిని కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీస్కి సంబంధించింది. సో ఇలాంటి వాటిని కూడా మనము పూర్తి స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ కానీ, మ్యారిటైమ్ డిఫెన్స్ కానీ, అలాగే అందులో వచ్చేటటువంటి నవకల్పనలు కానీ వాళ్ళతో కలిసి చేయడానికి ఉంటుంది. అలాగే ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా 2030 సంవత్సరానికి వచ్చేసేటటువంటి నాటికి మిషన్ 500 చేద్దామని అనుకుంటున్నారు. అంటే భారత్కి అలాగే అమెరికాకి మధ్య జరగబోయేటటువంటి వాణిజ్యం కనీసం $500 బిలియన్ ఉండాలి అని చెప్పేసి అది ఎగ్జామ్లో అడుగుతాడు. మిషన్ 500 అంటే ఏంటి? సో ఏదో అని అనుకుంటాం. సో కాబట్టి భారత్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 2030 కల్లా వాణిజ్యంలో $500 బిలియన్ చేరుకోవాలి. అలాగే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ని కూడా మాట్లాడుతున్నారు 2025కి సంబంధించి. అలాగే ఇందులో ఫెయిర్ ట్రేడ్, అమెరికా ఆల్రెడీ ట్రంప్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పక్కన ఉన్నప్పుడే చెప్పాడు ఆయన, ఇండియా చాలా ఎక్కువగా మా మీద టారిఫ్స్ వేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, రెసిప్రోకల్ టారిఫ్స్ ఈజ్ ఎ ఫెయిర్ ప్లే అన్నాడు ఆయన. నేను చూశాను అది. ఈయనే మాట్లాడరు ఆబ్వియస్గా, ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడేటప్పుడు మనం పోయి కాదు అని మన ఇళ్లలో గొడవలు పడినట్టు ఉండదు అక్కడ. సో కాబట్టి అమెరికా డెఫినెట్గా భారత్ ఇంకా ఇతర దేశాల నుంచి తక్కువ టారిఫ్లను కోరుకుంటుంది. మరి ఇది ఎలా చేస్తారనేది మనం వేచి చూడాలి. అలాగే జాతీయ భద్రత సంబంధించి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ మధ్యకాలంలో 2008 ముంబై అటాక్స్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, అతను అప్పగించడానికి కూడా భారతదేశానికి ఒప్పుకున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇలాంటి వాటి వల్ల మన కోఆపరేషన్ పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో భాగంగా యుఎస్ ఇండియా ట్రస్ట్ ఇనిషియేటివ్ అని ఉంటుంది. అంటే డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఎనర్జీ స్పేస్ ఈ అన్నింటిలోని కూడా భారతదేశం చాలా వెనుకబడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే నేనేం భారతదేశాన్ని కించపరచట్లేదు, బట్ మిగతా దేశాలతో పోలిస్తే ఖచ్చితంగా వెనకబడి ఉన్నాం, చైనా, అమెరికా లాంటి దేశాలతో. సో వీటిల్లో భారతదేశం ఇప్పుడు అమెరికాతో జత కడితే ఖచ్చితంగా వీటిల్లో చాలా ముందుకెళ్ళచ్చు. అలాగే స్పేస్ కోఆపరేషన్ అండ్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్లో కూడా ఇండస్ ఇన్నోవేషన్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ ఉంటుంది స్పేస్ అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి భారత్కి అమెరికాకి మధ్య. స్పేస్ కొలాబరేషన్లో నాసా, ఇస్రో పార్ట్నర్షిప్తో ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తెలుసు కదా, అంతర్జాతీయ పైన ఉంటుంది, దాన్ని భారతదేశం నుంచి ఒక వ్యక్తిని పంపించడానికి కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్ చేసుకుంటున్నారు యాక్జియోమ్ అనేటటువంటి ప్రాజెక్టులో భాగంగా. అలాగే నిసార్ డ్యూయల్ రాడార్ శాటిలైట్ ఒకటి ఉంది. సో దీన్ని పంపించడానికి కూడా నాసా అండ్ ఇస్రో కలిసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇస్రో చాలా నేర్చుకోవచ్చు నాసా నుంచి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇండైరెక్ట్ ప్రాంప్ట్ ఇంజెక్షన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్లో వస్తే చాలామందికి ఈ బిట్ పోతుంది, ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీ అందరికీ ఈ మధ్యకాలంలో చాట్ బాట్స్ గురించి తెలుసు. అంటే మనం ఏదైనా ఒక మెసేజ్ పంపితే అవతల వ్యక్తి మెసేజ్ పంపకుండానే కంప్యూటర్ ఆటో జనరేటెడ్ రిప్లైస్ని ఇస్తూ ఉంటుంది. వీటిని చాట్ బాట్స్ అని అంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఒక టెక్నిక్ని వాడి ఈ చాట్ బాట్స్తో హ్యాకింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మెలీషియస్ కమాండ్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో భాగంగా ఈ చాట్ బాట్స్ను ఉపయోగించి మన మీద వాటిల్ని ప్రయోగించి మన దగ్గర డబ్బులు దుబ్బేయడం కానీ లేదా డేటాను దుబ్బేయడం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి దాని పేరే ఇండైరెక్ట్ ప్రాంప్ట్ ఇంజెక్షన్. సాధారణంగా ఇంజెక్షన్ అంటే మీరు ఏదో ఇంజెక్షన్ అనుకున్నారు. సో ఇది బేసికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తాయి, ఈ చాట్ బాట్స్ మనం ఇచ్చినటువంటి కొన్ని కమాండ్స్ని ఫాలో అయ్యి ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో భాగంగా అవి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయి. అంటే ముందు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటో చూడాలి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే ఇది ఒక కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ప్రోగ్రామ్. అంటే మనం పంపినటువంటి ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం చేసుకుని అది ఆలోచించి దాన్ని అనలైజ్ చేసి టెక్స్ట్ రూపంలో కొత్తగా జనరేట్ చేసి మనకు పంపుతుంది. దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటారు. ఉదాహరణకి ChatGPT, అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఉపయోగించి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెలీషియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కానీ మెలీషియస్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నారు, డైరెక్ట్గా ఇస్తే తీసుకోదు, అది ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. దానికి అర్థం అవ్వకుండా ఆ పని చేసేటట్టు. అదేదో సినిమాలో రెడ్ చిప్ పెట్టి దాన్ని పాడు చేస్తాడు రోబోని, అట్లా అనమాట. సో ఈ మెలీషియస్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం వల్ల హార్మ్లెస్ డాక్యుమెంట్గా అనిపిస్తాయి కొన్ని ఈమెయిల్స్, కానీ వాటి ద్వారా మన డేటా మొత్తం చోరీ అవుతుందన్నమాట. సో దీనివల్ల అన్ఆథరైజ్డ్ యాక్షన్స్ జరుగుతాయి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. అలాగే లాంగ్ టర్మ్ మెమరీ సెట్టింగ్స్ని కూడా ఈ చాట్ బాట్స్ మార్చేటటువంటి అవకాశం ఉంది. సో వాస్ట్ డేటాబేసెస్ మీద దీన్ని హ్యాకర్స్ చెక్ చేస్తున్నారట.
సో కాబట్టి లార్జ్ టర్మ్, లార్జ్ అనేటటువంటి పదం ఒకటి ఉంటుంది మనకి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవి కూడా చాలా హ్యూజ్ డేటాబేస్ మీద పనిచేస్తాయి. హ్యూజ్ డేటాబేస్ మీద ఇవి ట్రైన్ అవుతాయి. వీళ్ళు కూడా హ్యూజ్ డేటాబేస్ మీద వీటిని ట్రైన్ చేసి వాటిని చేస్తున్నారు. సో కాబట్టి ఇవి మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వాటి మీద బేస్ అయి ఉంటాయి. అలాగే స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ వాడతారు. ముఖ్యంగా ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేటటువంటివి హ్యూమన్ లాంగ్వేజ్ని ఇంటరప్ట్ చేస్తాయి. లైక్ ఇన్ ద సెన్స్ ఇంటర్ప్రెట్ చేస్తాయి. మనం ఏదైనా చాట్ బాట్కి హాయ్ అని పెట్టాం అనుకోండి, వెంటనే అది కూడా హాయ్ అని పెడుతుంది, మాకు పలానా డీటెయిల్స్ కావాలి పంపుతుంది. ఈ మధ్యకాలంలో వాట్సాప్ గవర్నెన్స్ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ చాట్ బాట్స్తోనే అవుతాయి అన్నమాట. వీటిల్ని వాళ్ళు వాడుతున్నారు ఈ ఇంజెక్షన్ మోడల్స్లో. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనం ఎక్కడ వాడతామంటే చాలా టాస్క్ వాడతాం. ఎస్పెషల్లీ జనరేటివ్ ఏఐ అని అంటాం. అంటే మనకి కొత్తగా టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ చాట్ జీపీటీ. సో అనేక విషయాల్లో మీరు ఏదైనా పోయిటరీ రాయమంటే పోయిటరీ కూడా రాస్తుంది. మీకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం, అదైతే రాస్తుంది. ముఖ్యంగా చాట్ జీపీటీ ఎస్ఏ, పోయమ్స్ ఇలాంటివి రాస్తుంది. బట్ దీనివల్ల స్టూడెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళ తాలూకా క్రియేటివిటీ తగ్గే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎస్ఏ అంటే బాగా చదువుకొని దాని మీద ఎస్ఏ రాసేటోళ్ళం. ఇప్పుడు ఇందులో రాస్తారు, బట్టి కొట్టి ఇంటికి పోయి రాస్తాడు. సో అలాగే అదర్ పొటెన్షియల్ యూజెస్ ఉన్నాయి. లైక్ ట్రాన్స్లేషన్స్ బాగా ఉపయోగపడుతుంది, సమరైజేషన్స్, కన్వర్జన్ ఏఐ ఉంటుంది. అంటే మీరు ఏదైనా అడిగితే చాలా బెటర్గా అది మీతో కన్వర్జేషన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఉపయోగాలు. అయితే ఇందులో ఈ ఇంజెక్షన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మోర్ డేంజరస్. సో ఎస్ఎన్టీలో మనకి ఆ పర్టికులర్ పదం అడుగుతాడు, ఆ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం సోమవారం కలుద్దాం విత్ ద సేమ్ క్లాస్.